హలో వాట్సాప్ గైస్, బండి అయితే ఇప్పుడు ఆన్ చేశాను అనమాట. 36,000 అయితే బండి తిరిగింది. అయితే సర్వీసింగ్కి టైం వచ్చిందనమాట. టయోటా మనకి జెన్యూన్ స్పేర్స్ విజయవాడలో ఉంది. పని కట్టుకుని వచ్చాను అనమాట ఇక్కడికి. అయితే ఇక్కడ వాళ్ళు బిల్లు అయితే వేస్తున్నారు. బిల్లు చూడంగానే నాకు కూడా కొద్దిగా లైట్ ఇదేంట్రా బాబు అని అనిపించింది. ఎన్ని ఫిల్టర్స్ అనమాట. ఇది గ్యాస్కెట్, ఇది ప్యాక్ చేశారు. బిల్ అయితే చూడండి ఒకసారి. మ్యాక్సిమం అన్ని డిస్క్రిప్షన్లు అన్నీ ఉన్నాయి. బిల్లు 8,405 అనమాట. అంటే ఎక్కువైంది అయినా తప్పదు ఇంకా. అయితే బండిని ర్యాంప్ మీదకి ఎక్కించాను ఆకివీడులోనే. రాజేష్ గారు అని మెకానిక్ అనమాట, ఆయన దగ్గరికి వచ్చాం. అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి సింథటిక్ ఆయిల్ అనమాట. దీంట్లోనే 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. సెమీ సింథటిక్ ఉంది, మినరల్ కూడా ఉంది. ఇదైతే ఫైన్ అనమాట. ఇది సుపీరియర్ క్వాలిటీ. ఇది వచ్చేసి థాయిలాండ్లో ఆరిజిన్. ఇది గేర్ ఆయిల్ అనమాట. ఇది ఇథియోస్కి వచ్చేసి మన రెంచ్ అనమాట. ఫిల్టరు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి రెంచ్ అనమాట. ఇది కింద కూడా చూశాను, ఎక్కడైనా ఏదన్నా దెబ్బలు ఏమైనా తగిలినాయా ఏంటనేది. మొత్తం బాగానే ఉంది. అయితే రాజేష్ గారు ఏం చేశారంటే, ఇక్కడ మన డ్రైన్ నెట్ ఉంది కదా, దాన్ని లూజ్ చేసి తీశారు. ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది ఫిల్టర్ అనమాట, ఫిల్టర్ రెంచ్. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇది లూజ్ చేస్తున్నారు. ఇది ఫిల్టర్ తీసేసిన తర్వాత మనకి ఐరన్ ఫిల్టర్ అయితే మాత్రం రాదు. ఇది మనకి ఫిల్టర్ ఎలిమెంటు పేపర్ ఎలిమెంట్లా వస్తుంది అనమాట. అయితే గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి 40,000 కిలోమీటర్స్కి నియర్లీ అనమాట. మన డస్ట్ గార్డ్ కూడా బయటికి తీశారు. ఇది ఓరింగ్ని నీట్గా ఎక్కించారనమాట. ఎక్కించిన తర్వాత మనకి ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ ఫిల్టర్ని, పేపర్ ఫిల్టర్ని పెట్టేసి మన చేత్తో ఫస్ట్ ఎక్కించేసుకుని మన ఫిల్టర్ రెంచ్ ఉంటుంది కదా, ఆ రెంచ్తో నీట్గా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇదండి, ఇది లాక్ అంతే. లాక్ ఇది అతికిపోయింది అనమాట. ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేస్తుంది. నెక్స్ట్ ఏమో మార్చుకోవడం. ఇక్కడ రాజేష్ గారు ఏంటంటే డ్రైన్ నెట్ని టైట్ చేస్తున్నారు అనమాట. ఒక మోడరేట్గా పట్టేస్తే సరిపోద్ది, మరీ ఫుల్ టైట్ అక్కర్లేదు. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ని ఓపెన్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అయితే దీన్ని మనం రీప్లేస్ చేయాల్సిందే. 40,000 మార్చక్కల, మామూలుగా మార్చక్కలేదు. మరి 10,000 మార్చేది అయితే ఎంత ఉన్నారా? 1000 రూపాయల లోపే. అంతే అంతేనండి. 2 లీటర్న్నర 3 లీటర్లు వచ్చారు. ఇక్కడ గేర్ ఆయిల్ అయితే డౌన్ చేస్తున్నారు. యాక్చువల్గా 2.5 లీటర్స్ పడుతుంది అనమాట. ఇక్కడ బ్రదర్ ఏం చేస్తున్నారంటే ఇంజిన్ ఆయిల్ని ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ వచ్చేసి 3.9 లీటర్స్ పడుతుంది అనమాట. మనం 3.8 పోసుకుని ఆ 100 mlని నెక్స్ట్ డే మనం అవసరమైతే మనం ఫిల్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఇంజిన్లో కొంత ఆయిల్ ఉండిపోతుంది అనమాట. కాబట్టి అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. $800 ఉందండి, ఇచ్చారండి. ఉందండి, అలాగే ఉందండి బాబు. సేమ్ నెంబర్ ఇచ్చారండి. సేమ్ నెంబర్ అంక అలాగా. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ మాకెందుకు చూపిస్తున్నారా బాబు అని చెప్పి అనుకుంటున్నారా? అసలు వాస్తవానికి ఒక మధ్యతరగతి వ్యక్తి కారును మెయింటైన్ చేయాలంటే కొద్ది కష్టమే అనమాట. ఎందుకంటే ఈ షోరూమ్స్ వాళ్ళు లోపలికి వెళ్తే కూర్చోబెట్టి టీ కాఫీ సర్వ్ చేసి మనకి ఏది అవసరమైతే అది మారిస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అలా మార్చకుండా మనకు పెద్ద బిల్లు చేతిలో పెడతారు. దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత అవేర్నెస్గా ఉంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.
మనకి ఈ ప్లేస్ వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కనే డౌన్లో ఈ చూపించిన ప్లేస్లో ఉంటుంది. మనకి ఏసీ ఫిల్టర్ అనమాట. ఇది కూడా మనం ఫ్రీక్వెంట్గా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. మనం ఇలా క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ని ఇలా నొక్కితే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. పేపర్ ఫిల్టరు ఆ టైప్లో ఉంటుంది. మనం దీన్ని ఇలా బయటికి తీసేసి మనం అలా జస్ట్ అలా బెండ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. నేను మార్చి 10 days అవుతుంది అనమాట. చాలా డర్టీగా ఉంటే సరే అని చెప్పి మార్చేసాను. ఇదైతే కొత్త ఫిల్టర్ కదా, ఇది కూడా లైట్గా డస్ట్ పడుతుంది. పాత ఫిల్టర్ అయితే నేను మొన్న తీసింది ఇక్కడే ఉంది, ఇదిగోండి అనమాట. చాలా డర్టీగా ఉంది ఇది. అంటే మొత్తం గాలిని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాంట్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తే మనం బండి మీద ఎంత దూరమైనా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా తిరగచ్చు. థ్యాంక్ యూ గైస్.